1000 గోవుల మంద ఉన్నా దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో మంచి చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న 3 మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తాలను చేతికిచ్చి అడవిలోకి వెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు ఫలాలను అందులో నింపి సాయంత్రంలోపు తిరిగి రావాలని ఆజ్ఞాపించాడు. 3 అరణ్యంలోకి వెళ్ళారు. మొదటి మంత్రి ఇలా ఆలోచించాడు. రాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండాలి కనుక మంచి పండ్లు తీసుకెళ్ళాలి అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్ల నింపసాగాడు. రెండో మంత్రి ఆలోచన, రాజుగారికి పండ్లకి కొదవలేదు, అయినా మనల్ని పంపారు, సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజావి, వాడినవి, పుచ్చినవి భేదభావం లేకుండా నింపసాగాడు. ఇక మూడో మంత్రి చాలా చతురంగా ఆలోచించాడు. రాజుగారికి చాలా పనులు, పండ్ల అవసరం అతనికి లేదు. పైపైన చూస్తే చూడొచ్చు, బస్తా ఖాళీ చేసి చూసే సమయం కూడా ఉండదు. చూడని దానికి కష్టపడి అడవంతా తిరగాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ ఆకులు అలమలతో బస్తా నింపి పైన కొన్ని పండ్లతో అలంకరించేశాడు. సాయంత్రం 3 పండ్ల బస్తాలు తీసుకొని రాజుగారి ముందు హాజరయ్యారు. మూడో మంత్రి ఊహించినట్లే రాజుగారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు. కనీసం బస్తాల వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించాడు. ఈ 3 చెరసాలలో 1 నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి. తినడానికి ఏమీ ఇయ్యరాదు, వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం. 3 చెరసాలలో బంధించారు. మొదటి మంత్రి చక్కని తాజా పండ్ల మూలంగా ఎలాంటి ఆకలి బాధలు లేకుండా శిక్షాకాలం పూర్తి చేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు. రెండో మంత్రి కొన్ని రోజుల వరకు బాగానే తిన్నా కుళ్ళిన వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు శాశ్వతంగా. మూడవ మంత్రి పైపైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి ఆకులు అలమలతో మరో వారం పాటు మాత్రమే గడిపి పైలోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసేలోపే. మనం చేసిన పనులకు ప్రతిఫలం తప్పక లభిస్తుంది. మంచి కర్మలకు మంచి, చెడు కర్మలకు చెడు అన్నమాట. కర్మ సిద్ధాంతం పనిచేసే తీరు ఇదే.